Hello friends, welcome to Anand Academy of Education. ఫ్రెండ్స్ మనం సింప్లిఫికేషన్స్ చాప్టర్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో మనం లాస్ట్ 3 లెక్చర్స్లో స్క్వేర్ కనుక్కోవడం ఎట్లా, ఏదైనా ఒక నెంబర్ అంటే 1 to 1000 నెంబర్స్ మధ్యలో ఏ నెంబర్ ఉన్నా ఆ నెంబర్ స్క్వేర్ కనుక్కోవడం ఎట్లా షార్ట్ కట్స్ ఉపయోగించి, అలానే పర్ఫెక్ట్ స్క్వేర్స్ దాని రూట్ కనుక్కోవడం ఎట్లా, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే దాని రూట్ కనుక్కోవడం ఎట్లా అనేది చూసాము లాస్ట్ 3 క్లాసెస్లో. సో ఈ క్లాస్లో మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క రూట్ కనుక్కోవటం ఎట్లా అనేది చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ రూట్ కనుక్కోవడం చూసాము, కానీ ఈ లెక్చర్లో మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ రూట్ కనుక్కోవడం ఎట్లా అనేది చూద్దాం షార్ట్ కట్ ఉపయోగించి. ఫర్ ఎగ్జాంపుల్ √4 అంటే 2, ఇది మనందరికీ తెలుసు √4. కానీ √5 వాల్యూ కనుక్కోవడం ఎట్లా? √5, అలానే √7, √9 మనకు తెలుసు, √9 3, ఎందుకంటే 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. సో ఇలా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క రూట్ కనుక్కోవడం ఎట్లా అనేది చూద్దాం. సో దీనికి మనకు ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే √x + or - y is equal to √x + or - y by 2√x. ఓకే, సో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క రూట్ కనుక్కోవాలంటే మనకు ఈ ఫార్ములా తెలియాలి. ఓకే, మనకు ఈ ఫార్ములా తెలియాలి. ఓకే, సో ఈ √x + or - y, ఈ x y ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ x y అనేది ఏంటంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్లో √7 వాల్యూ కనుక్కోండి అని ఇచ్చారనుకోండి. సో ఈ 7 అనే దాన్ని ఎలా రాసుకోవాలి అంటే 7 అనే దాన్ని ఇట్లా xy ఫామ్లో రాసుకోవాలి. ఓకే, ఈ 7 అనే దాన్ని x and y లో రాసుకోవాలి. ఆ x అనేది ఎట్లా తీసుకోవాలంటే x అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఓకే, x అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ √7ని మనం √4 + 3గా రాసుకోవచ్చు. ఓకే, లేదంటే √9 - 2గా రాసుకోవచ్చు. ఓకే, √9 - 2గా రాసుకోవచ్చు. ఇలా మనకి ఇచ్చిన ఈ రూట్ లోపల ఇచ్చిన నెంబర్ను ఈ విధంగా ఈ xy మధ్య ఏదో ఒక ఆపరేషన్ పెట్టేసి +ఓ - పెట్టి ఇట్లా రాసుకోవాలి. సో ఇట్లా రాసుకున్నాక మనకు √4 + 3 అంటే √x + y ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మనం ఫార్ములాను ఉపయోగించి √4 + y అంటే 3/2√4 అంటే 2 + 3/4. సో ఇప్పుడు దీని వాల్యూని కనుక్కుంటాం. ఓకే, 3/4 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 3/4 అంటే 2 + 0.75 కదా, ఇజంట్ ఇట్? అంతే కదా. సో మనకు 2.75 సంథింగ్ అవుతుంది √7 అంటే. సో ఈ వాల్యూ అంటే ఎగ్జాక్ట్ కాదు, బట్ దిస్ ఈస్ ది అప్రాక్సిమేట్ వాల్యూ. అండర్స్టూడ్? సో ఇది మనకు ఎగ్జాక్ట్ ఖచ్చితంగా √7 అంటే 2.75 కాదు, కానీ దగ్గరలో ఉంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ దూరం కాదు, కానీ మనకి ఎగ్జాక్ట్ వాల్యూకి చాలా దగ్గరగా ఉండే వాల్యూ 2.75 అనేది. సో ఇట్లా చూద్దాం. అంటే ఇది √9 - 2/2√9 అంటే 3 - 1/3 అంతే కదా. సారీ, 3 - 1/6. 3 - 1/6. సో
1/6 అంటే ఎంత వస్తుంది మనకు? 1/6 అంటే సుమారు 0.166 ఇట్లా. ఓకే, సో 3 మైనస్ 0.1 అంటే 2.83 సంథింగ్. సో ఈ రెండిట్లో ఏ వాల్యూ అయినా సరే ఇది కరెక్టే. ఓకే, సో ఈ విధంగా మనం అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవచ్చు. సో ఈ విధంగా మనం రూట్స్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీకు అర్థమైంది కదా ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి అని. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ తీసుకుందాం. √5 వాల్యూ కనుక్కుందాం. √5 అంటే ఎలా రాసుకోవచ్చు? √4 + 1 కదా. ఈ ఎక్స్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ స్క్వేరే తీసుకోవాలి. ఓకే, ఎక్స్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి. వై మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. సో అంటే √4 + 1/2 √4 అంటే 2 + 1/4 అంతే కదా. 2 + 1/4 √4 అంటే 2. సో 2 + 1/4 అంటే ఎంత వస్తుంది? 1/4 అంటే 0.25 + 2 that is equal to 2.25. Okay, so this is the approximate value of √5. ఓకే, సో ఈ విధంగా మనం ట్రిక్ ఉపయోగించి ఏ రూట్ వాల్యూ అయినా సరే మనం అప్రాక్సిమేట్గా కనుక్కోవచ్చు. ఓకే, ఇంకొక సమ్ తీసుకుందాం. √17. సో దీనికి కూడా √16 + 1. సో √16 + 1/2 √16 అంటే 4 + 1/8 అంతే కదా. 16 4 + 1/8 అంటే ఎంత వస్తుంది? 1/8 అంటే 0.125 అంటే 4.125. సో √17 అప్రాక్సిమేట్ వాల్యూ 4.125. √18 తీసుకుందాం. √18 తీసుకుంటే ఓకే, √18 వద్దులేండి, అన్ని ప్లస్ వస్తుంది, ఒకటి మైనస్ తీసుకుందాం. √15 తీసుకుందాం. √15 అంటే ఎలా రాసుకోవచ్చు? √16 - 1 కదా. √16 - 1/2 √16 అంటే 4 - 1/6 అండి. 2 √16 అంటే 8 వస్తుంది ఇక్కడ. సో 4 - 0.125 07 అంతే కదా, 0.970. ఓకే, సో ఈ విధంగా మనం ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయినా కనుక్కో. సారీ, ఇది 8 కదా, దిస్ ఇస్ 5 నాట్ 6. ఓకే, five, 7, 8, 3 point. Okay, so this is the approximate value of √15. ఇంకోటి చూద్దాం. √24 చూద్దాం. అంటే ఇది 25 - 1 అంటే 5 - 1/2 5 is 10. సో 1/10 ఎంత? 1/10 అంటే ఎంత? 0.1 అంటే 4.9. సో దిస్ ఈస్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √24. సో మనం ఇలా ఈ √16 అంటే √25 - 1/2 √25
ఆ స్టెప్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో అంటే ఆ స్టెప్ వేసేస్తే ఏంటంటే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో అందువల్ల మనం ఫాస్ట్గా ఉండాలి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సో మనం స్టెప్స్ తగ్గించుకుంటూ స్పీడ్గా అంటే మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. సో మనం ఎంత అంటే క్యాలిక్యులేషన్ ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా చేయాలి. అండ్ ఎంత తక్కువ టైంలో చేయగలిగితే అంత తక్కువ టైంలో చేయగలగాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు టైం ఎక్కువగా ఉండదు అసలు. ఓకే ఫ్రెండ్స్, ఓకే మీకు ఇప్పుడు కొన్ని హోంవర్క్ ఇస్తాను. అవి మీరు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఇవ్వండి. సో మనం ఏంటంటే ముందు ప్రస్తుతం బేసిక్స్ చూస్తున్నాం ఇవన్నీ. సో సింప్లిఫికేషన్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్ళే ముందుగా ఇవన్నీ బేసిక్స్. సో ఇవన్నీ వస్తేనే మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు సింప్లిఫికేషన్స్. సో ఈ ట్రిక్స్ తెలియాలి. ఈ ట్రిక్స్ తెలిస్తే మాత్రమే మనం అప్పుడు సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. లేదంటే అవి చాలా అంటే ఎక్కువ టైం తీసుకుంటాయి. చేయొచ్చు కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. సో అందువల్ల మనం షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీరు రాసుకోండి. రూట్ 227. ఓకే, ఇంకొక క్వశ్చన్ రూట్ ఏమిద్దాము 179. ఓకే, అండ్ రూట్ ఓకే. సో ఈ 4 సమ్స్ మీరు హోంవర్క్ తీసుకోండి. కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. ఓకే, అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఒక నోట్స్ ఒకటి పెట్టుకొని ఇవన్నీ పాయింట్స్ అన్ని రాసుకోండి, ఈ ఫార్ములాస్ ఇవన్నీ మీకు. ఎందుకంటే మీకు ప్రతి ఎగ్జామ్కు మనం నోట్స్ రాసుకోవాలంటే కుదరదు. సో ఒక నోట్స్ మనం నీట్గా రాసుకుంటే ఆ నోట్స్ని మనం ప్రతి ఎగ్జామ్కు వాడుకోవచ్చు. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఐబీపీఎస్ అయినా సరే, ఎస్బీఐ అయినా సరే, అంటే ఆర్బీఐ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఏ ఎగ్జామ్కి అయినా సరే మనం ఆ నోట్స్ను రిఫర్ చేయొచ్చు. సో నోట్స్ ఒకటి నీట్గా రాసుకోండి. ఈ పాయింట్స్ అన్ని, ఈ ఫార్ములాస్, ఇలాంటి ఫార్ములాస్ అన్ని మీరు రాసుకోండి ఎక్కడన్నా. అండ్ ట్రిక్స్, ఆ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ఎలా చేయాలి ఏంటనేది రాసుకోండి నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థం కాకపోతే మళ్ళీ వినండి, డెఫినెట్గా అర్థమవుతాయి. ఇవన్నీ చాలా సింపుల్, ఏం లేదు. ఇవన్నీ జస్ట్ కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఈ షార్ట్ కట్ ట్రిక్స్, కామన్ సెన్స్ అండ్ ఈ షార్ట్ కట్ ట్రిక్స్ ఉపయోగిస్తే మనం ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. అండ్ మనం ఏ ఎగ్జామ్ అంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే ఏంటంటే ప్రిలిమ్స్ ఫేజ్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఫేజ్లో ఇవన్నీ చాలా అవసరం. అండ్ ఫేజ్ 2లో కూడా అంటే మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఇవన్నీ ఉంటాయి, యాప్టిట్యూడ్, రీజనింగ్. సో మనం షార్ట్ కట్ ట్రిక్స్ అండ్ కామన్ సెన్స్ ఉపయోగించి మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో ఇవన్నీ బాగా నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఫోన్ నెంబర్ ఉంది, మా ఈమెయిల్ ఐడి ఉంది, లేదంటే మా వెబ్సైట్ కూడా ఉంది. అదంతా ఎందుకని అనుకుంటే జస్ట్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు మీ డౌట్స్ అన్నీ. ఓకే, సో సారీ ఓకే ఓకే, ఈ క్వశ్చన్స్ రాసేసుకోండి, ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ లెక్చర్లో మనం ఏ నెంబర్ క్యూబ్ అయినా కనుక్కోవడం ఎట్లా అనేది చూద్దాం. ఓకే.